మీద అబ్బాయి మూవీలో మీరు డైలాగ్స్ రాశారు కదా? అవునవును. మీ పాట రాసుకున్నారా లేకపోతే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ? టోటల్గా అక్కడున్న టోటల్ స్క్రీన్ ప్లేలో సిచ్యువేషన్స్ని బట్టి మా మధ్య కాంబినేషన్స్ అన్నీ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళే ఉన్న డైలాగ్స్ కొన్ని అట్లా. ఓకే. అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఈ కాన్సెప్ట్ వచ్చిందా మీరు డైలాగ్ రాసుకోవడం, లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంతకుముందే ఎవరికైనా అనుకున్నారా? లేదండి, ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నా స్కిట్లు కానీ ఆ టైమింగ్ కానీ అది చాలా ఇష్టం ప్రొడ్యూసర్ గారికి. ఆయన పోయి నరేష్ గారికి సజెస్ట్ చేశారు, ఇట్లా హైపరాది అయితే బాగుంటుందేమో మన సినిమాకి అంటే. నరేష్ గారు కూడా అప్పుడు స్కిట్లు చూశారు. అవునవును, టైమింగ్ చాలా బాగుంది, మనకు కూడా న్యాచురల్గా ఉంటుంది, మా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది బయట అని చెప్పి అప్పుడు నరేష్ గారు సపోర్ట్ చేసి పిలిపిస్తే, నరేష్ గారికి అప్పుడు నేను రాస్తానని తెలియదు, మామూలుగా ఎవరో రాస్తుంటారు ఇతను స్కిట్లు చేస్తున్నాడేమో అనుకున్నారు నరేష్ గారు. సెట్స్కి వచ్చిన తర్వాత నేను నాకు సీన్ పేపర్ క్యారియన్లోకి తెచ్చిచ్చినప్పుడు వెంటనే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ డెవలప్ చేసుకుంటూ నాకు వచ్చినవన్నీ రాసుకుంటూ వెళ్తాను డైలాగ్స్. అవి తీసుకెళ్ళి అన్న ఇవి ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా ఇది అంటే, అప్పుడు ఆయన నువ్వు రాస్తావా, మరి అలాంటప్పుడు ఇంకేంటికి బ్రదర్, మొత్తం నువ్వు సీన్లను డెవలప్ చేసి మనకు స్కోప్ ఉన్న ఎవరికి తీసేసుకుని చేసేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని సీన్లు డెవలప్ చేయడం జరిగింది. ఓకే. జబర్దస్త్లో అన్ని స్కిట్స్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ మీ కైండ్ ఆఫ్ మీ కామెడీ టైమింగ్ కానీ మీ కామెడీ ఫ్లేవర్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది మీరు చేయడం, అండ్ బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా ఆది స్కిట్లు బాగుంటాయి అన్నది వచ్చేసింది అనమాట. ఆ ఫ్లేవర్ మీకు న్యాచురల్గా అలా వచ్చేసిందా ఫస్ట్ స్కిట్ నుండే, లేకపోతే అది క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశారా? అంటే నేను స్టార్టింగ్లో జబర్దస్త్ నేను చూసేటప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను జబర్దస్త్ చూసేటప్పుడు అంత పెద్ద డ్రామాలు ఎక్కడైనా పంచి పేలితే నవ్వేవాళ్ళం. టోటల్ డ్రామా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం, కానీ పంచి పేలితే నవ్వేవాళ్ళం. కాబట్టి ఆ పంచే టోటల్ స్కిట్టే పంచ్ ఫార్మాట్ అయితే ఎలా ఉంటుంది, మన త్రోట్ నవ్వించవచ్చు కదా అన్న సెన్స్ నాకు ఎక్కువ మైండ్లో పడిపోయింది నేను రాయటం స్టార్ట్ చేసినప్పుడు. యాక్చువల్గా అంటే నాకు ఇప్పుడు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ట్రాక్ ఉంటుంది, ఆయన దిగినప్పటి నుంచి వెళ్ళే వరకు కౌంటర్స్ పడతానే ఉంటాయి. నాకు ఆ ఫ్లో ఇష్టం, మనకి ఇచ్చిన 5 నిమిషాల టైంలో అలా చేయాలి అన్న సెన్స్ ఉండేది. కాబట్టి ఈ స్కిట్లో కూడా నాకు ఇచ్చేది 10 నిమిషాల టైం. ఆ 10 నిమిషాలు నేను ఒక డ్రామా చూపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఏం జరుగుతుంది ఇది అవసరం లేదు, ఆ ఉన్న 10 నిమిషాలు నవ్వించాలి అన్నది నా ప్రాసెస్. అందుకే ఫస్ట్ నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా అయితే స్క్రిప్ట్ రాసుకునేవాడినో ఇప్పటికీ కూడా నేను అదే టైం కేటాయించి స్క్రిప్ట్కి మాత్రం అలా టైం కేటాయించి రాసుకుంటాను, ఎందుకంటే అలాంటి ఫార్మాట్ ఎంచుకున్నాను నేను. ఓకే. అంటే మీరు ఇక్కడ వచ్చింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, ఆ తర్వాత కామెడీ అనేది మీకు పాత్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోను ఏంటి మీరు మీ కమెడియన్గానే మీ లైఫ్ ఇంకా ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంతే అండి, నేను రైటింగ్ వదలకుండా ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయాలన్నది నా కోరిక. ఓకే, కమెడియన్గా. అంతే. అంటే అది సీరియస్ క్యారెక్టర్స్ అటువైపు వెళ్ళారు మళ్ళీ? సీరియస్ మనం చేసిన ఎక్కువ నా ఫీలింగ్. ఓకే. సరే, ఇప్పుడు కమెడియన్గా ఉండాలి అంటే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు అందరూ వస్తారు కామెడియన్ అయిపోవాలి ఉండాలి అని, కానీ ఒక స్టేజ్ తర్వాత మొనాట్ని వచ్చి వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే చేసి 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 కెరీర్ ఆగిపోయి తర్వాత వేరే దారులు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ భయం ఏమైనా ఉందా, పోను నాకు కూడా మొనాట్ని నన్ను పెట్టేస్తాను? అదే అండి, నేనేమంటానంటే మొనాట్ని ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఒక స్లాంగ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే మొనాట్ని వచ్చేస్తుంది. స్లాంగ్ ఎందుకంటే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి మొనాట్ని రావచ్చు స్లాంగ్ అయితే, కానీ నాదేం మామూలుగానే మాట్లాడతాను, నేను మామూలుగానే మాట్లాడగలను, ఎలాగైనా మాట్లాడగలను. నేను పంచిని నమ్ముతానండి. యాక్చువల్గా మనం పంచులు అప్డేట్ అవుతూ ఉంటే కామెడీ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి లైఫ్లో రోజుకు ఒకటి జరుగుతూ ఉంటుంది, వాటి నుంచి మనకు ఒక కొత్త పంచ్ రావచ్చు, ఒక ఇష్యూ జరగవచ్చు, పాలిటిక్స్లో ఒక ఇష్యూ జరగవచ్చు, ఆ ఇష్యూని మనం ఒక పంచ్గా మార్చవచ్చు. కాబట్టి పంచ్ అది అప్డేట్ అయితే నీ పేరు మళ్ళీ బయటకు వస్తుంది, అరే వాడు ఆ పాలిటిక్స్ మీద భలే పంచ్ చేశాడు రా అని. అప్పుడు నీకు అది మొనాట్ని ఫీల్ కాదు, అప్డేట్ అయ్యే కొద్దీ. అందుకే అప్డేట్ అయ్యే కొద్దీ ఎక్కడ మొనాట్ని ఫీల్ అయితే రాదనుకుంటున్నాను నేను, మన పంచిని బట్టి బేస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూసుకుంటే ఆయన ఏ సినిమాలో ఆయన బోర్ కొట్టదు, ఆయన ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఆ సినిమాలో పెట్టారు కదా అని ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తేనే కొత్త కొత్త ఇంకా తీసుకుంటారు అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ వైజ్ మీ యాక్టింగ్ వైజ్ అంటే మీరేమనుకుంటున్నారు, పోను పంచులతోనే ఓకేనా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ వైజ్? కామెడీలో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఆ కామెడీలు చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. యాక్చువల్గా కృష్ణ భగవాన్ గారు ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన పంచి చెప్తే చాలా నవ్వేస్తారు. అంటే అలాంటిది మనం ఆల్రెడీ మన మీద అలాంటిదే ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్లు కూడా నేర్చుకుంటామేమో, సినిమాలు వచ్చే కొద్ది పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్కి ఒక్కోలాగా మనం నచ్చాలి, ఆ డైరెక్టర్ చెప్పింది కూడా చేయాలి. కాబట్టి నేను ఇలా చేస్తానంటే కుదరదు, నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మనం పెట్టాలి, తప్పదు నేర్చుకోనైనా.
యా కాబట్టి అన్నీ అలవాటు అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలు ఆల్మోస్ట్ నాకు కొన్ని అలవాటు అయినాయి. వచ్చే కొంది ఇంకా ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అవి కూడా గెయిన్ చేసుకుంటూ మన పంచ స్టైల్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తామని నేను అనుకుంటున్నాను.